రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి జరుగుతుందని ఫిర్యాదు అందడంతో దాడులు చేపట్టామని రంగారెడ్డి జిల్లా అవినీతి నిరోధక శాఖ డీసీపీ ఆనంద్ వెల్లడించారు. 2 విషయాల్లో అవినీతికి పాల్పడినట్టు విచారణలో వెల్లడైందన్నారు. పూర్తి విచారణ చేపట్టిన తర్వాత సమగ్రమైన వివరాలు తెలియజేస్తామన్నారు. 2 విషయాలకు సంబంధించిన కీలక పత్రాలను మాత్రం స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ డీసీపీ ఆనంద్ చెప్పారు. ఆదేశం ప్రకారం ఈరోజు ఇక్కడ ఒక సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగిందండి. శంషాబాద్ తహసీల్దార్ ఆఫీస్లో మాకు కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. ఆ అలిగేషన్స్ ప్రకారము ఇక్కడ మేము సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రాసెస్లో ఉంది, చెకింగ్ అనేది నడుస్తూ ఉంది. ఇంకా ఇట్ ఈస్ వెరీ ఎర్లీ టు సే ఎనీథింగ్ నౌ. ఒక 2 డీవియేషన్స్ మేము ఫైండ్ అవుట్ చేసాం ఆల్రెడీ. ఒక 3-4 డీవియేషన్స్ ఉన్నాయి. ఇంకా ఇంకా కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. అవి కూడా మేము నివృత్తి చేసుకోవడానికి ఈ యొక్క సర్ప్రైజ్ చెక్ ఇంకా కొనసాగుతుందని నడుస్తూ ఉంది. అది అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్ గా డీటెయిల్స్ చెప్పగలుగుతాను. అదే చెప్తున్నాను, కొన్ని డీవియేషన్స్, కొన్ని వయలేషన్స్, కొన్ని నోటీస్ చేయడం జరిగిందండి ఆల్రెడీ. సో ఇప్పుడు ఎలిగేషన్స్ అంటే కంప్లైంట్స్ ప్లస్ బయట మిగతా ఇన్ఫర్మేషన్, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కలిపి ఇక్కడ మా ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం రావడం జరిగింది. ప్రాసెస్ లో ఉంది కాబట్టి ఇప్పుడు నేను రివీల్ చేయడానికి లేదండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత అదే నేను చెప్తున్నాను కదా, ఏదైనా కానీ ఇప్పుడు ఈ స్టేజ్ లో నేను రివీల్ చేయడానికి లేదు. ఇప్పుడు ప్రాసెస్ లో ఉంది, అది నడుస్తుంది కాబట్టి కొంచెం అయిన తర్వాత నేను చెప్పగలుగుతాను. ఈ మొత్తం టోటల్ ఆఫీస్ పైన మేము ఇది సర్ప్రైజ్ చెక్ అట్లా ఏం లేదండి, అందరి పైన చేస్తున్నాము. ఎక్కడ స్పెషల్ గా వయలేషన్స్ లో ఎవరు బాధ్యులైతే వాళ్ళ పైన చర్య ఉంటుంది. అదే ప్రాసెస్ లో కొన్ని వయలేషన్స్ అయితే మేము నోటీస్ చేయడం జరుగుతుంది. ఆ నోటీస్ చేసిన వయలేషన్ ప్రకారము ఇది చేస్తామండి. నేను ప్రాసెస్ లో నడుస్తుంది, అది అయిన తర్వాత నేను ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం